పోక్సో కేసు మీద తెలంగాణలో జరుగుతున్న చర్చ చూస్తే ఏమర్థమవుతోంది? రాజకీయం అంతా ఎవరు వర్సెస్ ఎవరుగా జరుగుతూ ఉంది. మీడియా అయినా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే వాళ్ళైనా కానీ జనాన్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు, ఎర్రిబాగిలోను చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పటికన్నా అర్థమైందా? ఒక్క కేస్ తెలంగాణకి చెప్పిన పాఠాలేంటో చూస్తే గనక మన జీవితాలు ఎట్లున్నాయో మీడియా అయినా రాజకీయమైనా ఎట్లా చెలగాటం ఆడుతున్నదో మనతో అర్థమైపోద్ది. ఈ మోడల్ అంతటికి ఒక నేషనల్ ఇన్సిడెంట్తో పోలిక కూడా ఉంది. అదేంటో కూడా చూద్దాం. చూస్తేనే కదా దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎట్లున్నదో, ఎంత హుషారుందో అర్థమవుతుంది కదా. బండి వచ్చి రోడ్డు మీద ఉన్న వాళ్ళని గుద్దిందనుకోండి, బాధితులదే తప్పు అని ముద్ర వేయడానికి మీడియా అయినా, వ్యవస్థలైనా, రాజకీయమైనా, అధికారమైనా ట్రై చేసిందనుకోండి, ఎంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ముందు ఇష్యూని అడ్రస్ చేయాలా, ఆధారాలు చూడాలా, తప్పు ఎవరిదో తేల్చేందుకు సిస్టమ్ ఉన్నది అనే నమ్మకాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా కాకుండా బాధితుల మీదే అటాక్ చేశారనుకోండి, అంతకంటే ఆటవికం ఏమైనా ఉంటుందా? మన దగ్గర ఏంటి అట్లానే జరుగుతున్నది. ఆరోపణలు వచ్చింది బీజేపీ నాయకుడు కొడుకు మీద, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారు. తీరా చూడబోతే చర్యలు తీసుకోవడానికి కనీసం అడుగు ముంగటకేయడానికైనా కానీ ఇన్ని రోజులు పట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? ఆ నాయకుడికి, ఇక్కడున్న అధికారానికి కామన్ ప్రత్యర్థి ఒక్కరే, బీఆర్ఎస్, కేసీఆర్కి బీఆర్ఎస్కి బలం వచ్చే పరిస్థితి ఎప్పటికీ ఇవ్వకూడదు అనే కోఆర్డినేషన్తో పనిచేశారా అంటే సమాధానం ఏంటనేది క్లియర్గా అర్థమవుతా ఉంది, కనపడతా ఉంది కదా. పైపెచ్చు మొత్తం ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు అయితే, కొత్తగా పార్టీ కట్టి జనంలోకి వచ్చిన కవిత రియాక్షన్ మరో హైలైట్. కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం మీద కొట్లాడాలా, పైగా వ్యక్తిగత అనుభవాన్ని తీసుకున్నా కానీ ఆమె మీద ఆరోపణలు చేసింది, జైలుకి పంపింది బీజేపీ కాబట్టి, ఆరోపణలు వచ్చింది బీజేపీ నాయకుడి కొడుకు మీద కాబట్టి, రాజకీయ పరంగా చూసినా కానీ ఆమె రియాక్షన్ రేషనల్ గా ఉండే అవకాశం ఉంటుంది అని కొందరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే గన వాళ్ళకి షాక్ తగిలినంత పని అయింది కదా. బీజేపీ నాయకుడిని ఏమనకూడదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏమనకూడదు, ప్రభుత్వ తీరుని తప్పు పట్టకూడదట. అసలు ఇదంతా చేసింది బీఆర్ఎస్. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. అసలు ఇంత రచ్చ ఎందుకు చేస్తుంది, ఇంత లొల్లు ఎందుకు అవుతుంది అని ఆమె మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఏది ఏమైనా ఎవరు ఎటుపోయినా కానీ తన టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ని బెసకుండా చేయాలా, బీఆర్ఎస్ మీదే అటాక్ ఉండేలాగా చూడాలా అని మాత్రం అర్థమవుతా ఉంది కదా. పోనీ కాసేపు పర్సనల్ విషయాలు పక్కన పెట్టండి, రాజకీయంగా ఆలోచించినా, లాజికల్గా ఆలోచించినా కానీ జనం ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా కవిత ఇగ్నోర్ చేశారా అని ఆ రియాక్షన్ చూస్తే అనిపించింది. అంటే రాజకీయంగానే, రాజకీయాల్లో ఉన్నోళ్ళు కానీ అంతా ప్రీ మెడిటేటెడ్గా అంటారా అంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కో, కేసీఆర్ పార్టీకో అడ్వాంటేజ్ ఇవ్వకూడదు అనే లక్ష్యంతో రియాక్ట్ అయ్యారు దీంట్లో అని అర్థమవుతా ఉంది కదా. ఇక రెండోది మీడియా ఎలాగో వాస్తవాలు చెప్తుంది అనే నమ్మకం జనంలో ఎట్లాగో చచ్చిపోతున్న సీజన్ కదా ఇది. డిజిటల్ మీడియా కొద్ది గొప్ప నిజాలు చెప్తుంది అనుకుంటే కొంతమంది ఇప్పుడు బాహాటంగా ముందుకొచ్చి ఆమె మైనరా కాదా అని సూత్రీకరణలు చేయడము, అవాకులు చవాకులు పేలుతూ మీడియా ట్రయల్ అంటారే, అట్లాగా మొత్తం తీర్పులు ఇచ్చేసి ఎవిడెన్స్ అంతా వాళ్ళే ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా మాట్లాడేస్తున్న తీరు చూస్తే ఆత్రం ఎంత ఉన్నదో అర్థమవుతా ఉంది. నవ్వులు పాలవుతున్నది వాళ్లే, కానీ ఇక్కడ జనానికి ఎదురవుతుంది అసలు సవాల్ ఏంటది? మీడియాని నమ్మే పరిస్థితి లేదు. డిజిటల్ మీడియాలో కూడా ఎవరు నిజం చెప్తున్నారు అనే విషయాన్ని విచక్షణతో, తెలివితో, సోయితో ఆలోచిస్తే తప్ప తెలుసుకోలేని పరిస్థితి. పొల్యూషన్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అన్నట్టుగా తయారైపోయింది ఇప్పుడు పరిస్థితి. అంతే కదా. అంటే అధికారం చుట్టూ మీడియా, డిజిటల్ మీడియా తిరుగుతూ బిస్కెట్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నదా ఇప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితిని తెలంగాణ చూస్తూ ఉంది కదా. కానీ ఇంతటి కల్లోల సిచ్యువేషన్ లో కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారే, అలాంటి పాజిటివ్ సైన్ ఒకటి కనపడింది కదా. ఏంటది? జనంలో చైతన్యం సోషల్ మీడియాలో కనపడుతున్న పోస్టులు అన్నిటికీ మించి పోస్టర్లు గుద్దే పరిస్థితి రోడ్ల మీద ఇప్పటికీ తెలంగాణలో ఉందంటే ఒక రకంగా సంతోషించాలి. సిబ్లింగ్ సైడ్ ఆంధ్రప్రదేశ్ లో అయితే కిక్కురు మనకూడదు, కిమ్మనకూడదు అనే సిచ్యువేషన్ ఇప్పటికీ. డ్రగ్స్ లో పాజిటివ్ గా దొరికినా కానీ స్టేషన్ బెయిల్ ఇయ్యాలా అన్నట్టుగా రాజకీయం నడుస్తూ ఉన్న టైము ఎవరన్నా మాట్లాడితే గనక సంఘ విద్రోహులు అంటున్న సీజన్. తెలంగాణలో ఒక రవ్వ బెటర్ ఉంది పరిస్థితి అనే విషయం అర్థమవుతోంది. ఎందుకు బెటర్ ఉంది? జనంలో చైతన్యం ఉండటం, ఆలోచన ఉండటం, సోయి ఉండటం అర్థమవుతా ఉంది. జనానికి వాలంటరీగా రియాక్ట్ అవుతా ఉన్నారు. అందుకని రాజకీయం కొద్దిగా కాస్తన రవ్వంతన జాగ్రత్త పడే పరిస్థితి. మొత్తం ఈ హోల్ ఎపిసోడ్ చూస్తే ఒక నేషనల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందని చెప్పగా, ఆ ఇన్సిడెంట్ బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ అసోసియేషన్ కి వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లందరూ రోడ్డెక్కి రోజుల తరబడి ఆందోళన చేయడము, మొత్తుకోవటం దేశం మొత్తం చూసింది కదా.
కానీ మీడియా ఎక్కడన్నా ఆ విషయాన్ని కవర్ చేయడం కానీ హైలైట్ చేయడం కానీ చేసిందా? కొద్దో గొప్ప డిజిటల్ మీడియా రియాక్ట్ అయింది, విపక్షానికి కూడా గొంతు సరిపోలా. కనీసం కేంద్రం వైపు నుంచి ఒక ప్రకటన రావడం కానీ చర్య తీసుకుంటామని చెప్పడం కానీ ఎక్కడా లేదు కదా. బ్రిజ్భూషణ్ తన రాజకీయం దాన్ని చేసుకుంటా ఉన్నారు. రాజకీయంగా బలం ఉంటే ఇట్లాగే నడుస్తుంది అనే విషయాన్ని బీజేపీ దేశం మొత్తానికి ప్రూవ్ చేసిన ఇన్సిడెంట్ అది. కాంగ్రెస్ పార్టీకి తాకత్ సరిపోలా ఆ ఇష్యూని నిలదీయడానికి. अब भगवान जाने, मैं आपसे पूछ रही हूँ कि भाई इस आदमी को बचाने के लिए इतना सारा क्यों किया जा रहा है? जब महिला का शोषण होता है तो सरकार मौन हो जाती है, चुप हो जाती है। उस बेचारी महिला को हर जगह जाकर FIR दर्ज नहीं होता, FIR दर्ज होता है तो उसकी कॉपी नहीं मिलती। ये कोई नई कहानी नहीं है। ఇంచుమించు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే. కాకపోతే ఒక్కటే తేడా, జనంలో ఇక్కడ ఆలోచన ఉంది, ఇక్కడ విపక్షం బలంగా ఇష్యూని హ్యాండిల్ చేయగలిగింది. బీఆర్ఎస్ గట్టిగా నిలబడేసరికి కాస్తో కూస్తో రేషనల్ గా ఉండక తప్పని పరిస్థితి వ్యవస్థలకు వచ్చింది అని అర్థమవుతా ఉంది కదా. అది ఒక్కటే తేడా. ఒక రకంగా జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణ చాలా బెటర్ ఉంది చుట్టుపక్కల రాష్ట్రాలతో పోల్చినా కూడా. ఈ ఎపిసోడ్ చూస్తే ఒక్కటే అర్థమవుతుంది, తెలంగాణకి అడ్వాంటేజ్ ఏమున్నది, ఆశ అవకాశం ఎక్కడున్నాయి అంటే కొట్లాడడంలో, నిలదీయడంలో, గట్టిగా నిలబడడంలోనే ఉన్నాయి అని మనకి అర్థమవుతా ఉంది. అంతేనా? ఎలాగో ఉద్యమం అయినా పోరాటం అయినా నిలదీసి నిగ్గదీసి నిలబెట్టుడులో అయినా తెలంగాణకి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్నది. కాబట్టి ఆ ఒక్క లక్షణం, ఆ ఒక్క అడ్వాంటేజ్ తెలంగాణకి రక్షరేఖే కాపాడుతుంది అని ఆశించడం తప్ప ఇంకేం చేయాలి? మీరైతే ఏమంటారు? పోక్సో కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయం పరిణామాలు ఎలా అనిపించినాయి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సంస్కారవంతంగా చేయండి. వ్యక్తిగత ఆరోపణలు చేయడానికి మిగతా టీవీ ఛానళ్ళు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. మనం మాత్రం సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ కీ టాక్స్.